ఆ పైన ఇక వినాల్సింది ఏమీ లేదన్నట్టు నేను చటుక్కున గదిలోంచి ఇవతలకు వచ్చేశాను. సరాసరి నా గదిలోకి వచ్చి దబీమని తలుపులు మూసుకొని మంచం మీద కూలబడ్డాను. అమ్మ ముందు ఓడిపోయిన ప్రతిసారి ఏం జరిగిందో ఈసారి కూడా అదే జరిగింది. నా కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. ఏం చెయ్యాలో తోచని విపత్కర స్థితి ఎదురు అయినప్పుడు గోళ్లు కొరకటం నాకు అలవాటు. ఇప్పుడు కూడా అదే చేయటం ప్రారంభించాను. నా చేత గోళ్లు కొరకటం మాన్పించాలని అమ్మ ఎంత ప్రయత్నించిందో దేవుడికే తెలుసు. పెన్సిల్ తీసుకొని చిన్నప్పుడు 4-5 సార్లు వేళ్ల మీద వాతలు తేలేట్టు కొట్టింది కూడా. అయినా సరే అలవాటు నాకు పోలేదు. నాకు తెలియకుండానే నేను చిటికెన వేలి గోరునో, చూపుడు వేలి గోరునో నోట్లో పెట్టుకొని గంటలు గంటలు కూర్చోవటం బాగా అభ్యాసం అయిపోయింది. నలుగురిలో కూర్చోవాల్సి వచ్చినప్పుడు కానీ, ఒక్కదాన్ని కూర్చున్నప్పుడు కానీ నా ఈ అలవాటు నాకు తోడుగా, హాయిగా అనిపిస్తుంది. గదిలో మంచం మీద నిస్సహాయంగా ఆశాభంగంతో కూర్చొని ఉన్న నాకు అమ్మ మీద చెప్పలేని ఆగ్రహం ఉంది. అది పేదవాడి కోపం. బలవంతుడి ముందు ఏం చెయ్యలేని బలహీనుడి అసమర్థత. అధికుడి ముందు ఏం అనలేని చాటున ఈసడించుకుని కసి తీర్చుకునే అల్పులు తక్కువ భావం. మా అమ్మ ఇప్పుడే కాదు, నేను పుట్టిన ఈ 22 సంవత్సరాలలోనూ నేను కోరినది జరిపించలేదు, అడిగినది ఇవ్వలేదు. అలా చేస్తే అతి గారాబం అయిపోయి అసలే మొండిదాన్ని అయిన నేను ఇంకా రణపెంకిగా తయారవుతానేమోనని ఆవిడ భయం. తానసలు ఇంత జగముండి అవటానికి కారణం అమ్మేనని నాన్న ఎప్పుడు అంటూనే ఉంటారు. రాను రాను నాకు వయస్సు పెరిగి నేను పెద్దదాన్ని అయిన కొద్దీ అమ్మ చెప్పింది నేను కాదనటం, నేను చెప్పింది అమ్మ ఖండించటం బాగా అలవాటైపోయింది. మా ఇద్దరి మధ్య సృష్టికర్త అత్యంత మధురమైన తల్లి కూతుర్ల బాంధవ్యం లేనేలేదు. ఎంతో స్వతంత్ర భావాలు కల అమ్మ బయట ప్రపంచంలో ఎంతో సరళ హృదయురాలు అనిపించుకునే అమ్మ తనకి ఏకైక సంతానమైన నా విషయంలో ఇలా నియంతగా ఎందుకు ప్రవర్తిస్తుందో నాకు అర్థం కానే కాదు. మా అమ్మ లాంటి వ్యక్తికి కూతురుగా పుట్టడం చాలా అదృష్టమని నా సాటి వాళ్ళంతా ఏకగ్రీవంగా అంటూ ఉంటే నాకది దూరపుకు కొండలు నునుపు అనే సామెతగా కనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా, నేనెంత పెద్దగా పెరిగినా అమ్మకి నేను ఒక వయసు వచ్చిన వ్యక్తిగా, కొన్ని భావాలున్న మనిషిగా, నావి అన్న ఆలోచనలు అమలు పరుచుకోవాలనే తహతహ నాకున్నట్లుగా ఆవిడ గుర్తించదు. ఇప్పటికి కూడా నాకేం తెలియదని, నేనొక వెర్రిబాగుల్ దాన్నని అమ్మ ఉద్దేశం. ఆ ఉద్దేశం మార్చటానికి, ఖండించటానికి సమయం దొరికినప్పుడల్లా నేను స్పష్టంగా ఇలా చెబుతూనే ఉన్నా. ఆవిడ నమ్మకపోగా ఇంకా తన అభిప్రాయాన్ని బలపరుచుకోసాగింది. దీనికి కారణం అమ్మ నన్ను ఏదేదో చెయ్యాలని, ఎంతో గొప్ప వ్యక్తిగా మలిచి ఫలానా వారి అమ్మాయి అని గుర్తింపబడేలా చెయ్యాలని ప్రయత్నించి ఆశాభంగం పొందటమేనేమో. ఆ ఆశాభంగాలు ఒకటి కాదు, అనేకంగా ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది నన్ను డాన్సర్ చెయ్యాలని ఆవిడ అనుకోవటం. అది నాకు వంట పట్టకపోవడం. నాకు 10-12 సంవత్సరాల వయసున్నప్పుడు అమ్మ ఓ రోజు మధ్యాహ్నం వేళ మీనా ఇలా రామ్మా అంటూ పిలిచి అమ్మకెదురుగా అతి వినయంగా కూర్చుని ఉన్న ఒక వ్యక్తికి మా అమ్మాయండి అంటూ పరిచయం చేసింది. ఆయన్ని చూపిస్తూ నాకు, వీరు డాన్స్ మాస్టర్ గారు, రేపటి నుంచి నీకు డాన్స్ నేర్పుతారు అంది.
వచ్చినాయన్ని నేను తీక్షణంగా చూశాను. గిరిజాల జుట్టు దిష్టి బొమ్మ కోసం కర్ర పుల్లల్ని తగిలించినట్టు వదులుగా వేలాడే పైజామా లాల్చి, ముఖంలోంచి ముందుకు పొడుచుకు వచ్చినట్లు పొడుగ్గా బలంగా ఉన్న ముక్కు, ఆడవాళ్ళల్లా కులికే శరీరం, ఇలా ఉన్న ఆ నాట్యచారుణ్ణి చూసి చూడగానే నాకు ఆపుకోలేనంత నవ్వు వచ్చింది. ఆయన నాకు డాన్స్ నేర్పటం ప్రారంభించాడు. ఆ జులపాల జుట్టుకేసుకొని ఆయన తటితాం దీం అని ఎగురుతుంటే నేను నవ్వు ఆపుకోలేక చచ్చిపోయేదాన్ని. అంతెత్తు మగాడు అలా కుప్పిగంతులు వేస్తున్నట్టు ఎగురుతుంటే నాకేమిటో మహా అసహ్యంగా ఉండేది. ఆయన నా దగ్గరగా వచ్చి నా 2 చేతులు పట్టుకొని అలా ఇలా అని చూస్తుంటే నేను అభిమన్యం మాని ముక్కు మూసుకునేదాన్ని. ఏమిటది అని అడిగితే నేను ముఖం వికృతంగా పెట్టి అబ్బా చెమట కొంపు అనేదాన్ని. అది వినగానే మా అమ్మ నా 2 చెవులు గట్టిగా మెలిపెట్టి, పెద్దవాళ్ళని అలా అనవచ్చునా, అందులో గురువుగారిని అంటూ పెద్దవాళ్ళ ముందు ఎలా ప్రవర్తించాలో గంట లెక్చరర్ ఇచ్చింది. నేను నా ఇష్టం లేని అమ్మ మాటల్లానే అవి ఆ చెవిలో నుంచి విని ఈ చెవిలోంచి వదిలేశాను. నాట్యచారుల వారు మొదటి జీతం అందుకుని జేబులో వేసుకోగానే అమ్మకు సవినయంగా 2 చేతులు జోడించి నమస్కరించి సెలవు తీసుకుంటూ, అమ్మా, మీ అమ్మాయికి నాట్యం నేర్పడం నా వల్ల కాదు, ఇంకెవరి వల్లనైనా అవుతుందని కూడా నేను అనుకోను. చిన్నపిల్ల అయినా ఆ పిల్ల కళ్ళల్లో కంపరం, నవ్వుల్లో అపహాస్యం చూస్తే అవి మా ప్రాణాలు తినేసే మాకున్న విద్య కూడా అంతరించేలా చేస్తాయి. అమ్మ, కాబట్టి మన్నించండి, సెలవు అని వెళ్ళిపోయాడు. అమ్మకు నా మీద పట్టరానంత కోపం వచ్చింది. ఆ కోపంతో 2 సంవత్సరాలు నన్ను తీసుకుని వెళ్ళి బోర్డింగ్లో పారేసింది. ఆ బోర్డింగ్ స్కూల్లో జాయిన్ అవ్వటం నాకు ఒక్కసారిగా పక్షికి పంజరం తలుపు తెరిచినట్టయింది. అక్కడ టీచర్స్ చాలా మంచివాళ్ళు. క్రమశిక్షణకి క్రమశిక్షణ ఉండేది. మళ్ళీ పిల్లల అంతర్యాలు కనిపెట్టి వాటి ద్వారా వాళ్ళ మనస్తత్వాలు మృదువుగా సున్నితంగా మలచడానికి ప్రయత్నించేవారు. నాకైతే ఆజన్మాంతం ఆ స్కూల్లోనే ఉండాలనిపించింది. కానీ అమ్మ నన్ను వదిలిపెట్టి ఉండలేననుకో లేక నలుగురు ఉన్న ఒక పిల్లని బోర్డింగ్లో పారేసింది. ఈవిడ క్లబ్కి షికార్లకి అడ్డు వస్తుందని కాబోలు అని విమర్శించడం ప్రారంభించినందువల్లనో ఇంటికి తీసుకొచ్చేసింది. బోర్డింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి జీవితం, అమ్మతో సాన్నిహిత్యం నాకు మరీ దుర్భరంగా అనిపించసాగింది. అమ్మ ముందు నోరెత్తలేని నేను నా అయిష్టతని ఏదో రకంగా వెల్లడిస్తూనే ఉండేదాన్ని. ఉదాహరణకి అమ్మ నన్ను నీట్గా డ్రెస్ చేసుకోమని ఎవరైనా వస్తారని హెచ్చరించేదనుకోండి, నేను డ్రెస్ చేసుకున్నట్టే చేసుకుని దానితో బొట్టో కాటుకో పులిమేదాన్ని. అమ్మ నా తిండి విషయంలో మహా తూకం చూపించేది. నేనసలే మెత్తటి వంటిదాన్నని, నాన్నలా కాలుబారుదాన్ని అవటం వల్ల ఆ పొడుక్కి ఈ లావు వస్తే ఇట్టే వయసుగల దానిలా అయిపోతానని అమ్మ భయం. ఇంట్లో అమ్మ ఎంత తూకంగా పెట్టినా, ఎంత తేలిక పదార్థాలు ఆకుకూరలు తినిపించినా నేను బయటికి వెళ్ళి ఏ స్నేహితురాలింట్లోనో దోశలు, గారెలు, ఇడ్లీలు స్పుష్టిగా తిని వచ్చేదాన్ని. ఒక్కొక్కసారి స్వయంగా నాన్నే నన్ను అమ్మకు తెలియకుండా రహస్యంగా హోటల్కి తీసుకెళ్ళి కడుపు నిండా తినిపించేవాళ్ళు. క్లబ్లో చాలామంది అమ్మకి అసలు నా అంత కూతురు ఉన్నట్టే తెలియదు. దానికి కారణం 2. ఒకటి, ఆవిడ వస్త్రధారణ, శరీరాన్ని క్రమ పద్ధతిలో ఉంచుకోవటానికి వ్యాయామం చేసే తీరు.
రెండవది, నేను ఎప్పుడో తప్ప క్లబ్కి వెళ్ళేదాన్ని కాదు. నా ప్రపంచం చాలా వరకు మా నాన్న చుట్టూ అల్లుకొని ఉండేది. 4 సంవత్సరాల నుంచి అమ్మ లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికవుతోంది. అంటే కేవలం మిస్సెస్ లింగం గారి పలుకుబడి, అభిమానం కారణం అని అందరికీ తెలుసు. మిస్టర్ లింగం సుప్రీంకోర్టు జడ్జిగా చేసి రిటైర్డ్ అయ్యారు. వాళ్ళకి బిడ్డ పాపల్లేరు. మిస్సెస్ లింగం అమ్మ ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. వాళ్ళను స్నేహితులు అనే కంటే ఒక ప్రాణం 2 శరీరాలను ఆశ్రయించేదేమో అంటే బావుంటుంది. ఇద్దరు ఏకజాతి పక్షులు. అభిప్రాయాలు పాలు నీళ్ళలా కలిసిపోయినాయి. ఆవిడ మాటంటే అమ్మకు భక్తి శ్రద్ధలు ఎక్కువ. అమ్మ మాటంటే ఆవిడికి ఎక్కడలేని గురి. ఒకరికొకరు సలహా సంప్రదింపులు పాటించందే ఎవరు ఏం చెయ్యరు. అమ్మ క్లబ్ ప్రెసిడెంట్ అయిన ఈ 4 ఏళ్లలో మెంబర్స్ చాలా ప్రదేశాలు చూశారు. ఒక్కోసారి క్లబ్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళందరి మధ్య తిరుగుతూ ఎన్నో విధాలుగా ఎంతో చాకచక్యంతో పనులు పూర్తయి పురమాయిస్తూ దగ్గరుండు చేయిస్తున్నప్పుడు చూస్తే పొట్టిగా సన్నగా పిట్టలా ఉండే ఈ మనిషిలో ఇంత శక్తి ఎక్కడుందా అనిపిస్తుంది. నిజంగా అంతమందిలో ఏకధాటిగా అలా మెప్పు సంపాదించుకోవటం పెద్ద నేర్పే. అలాంటి సమయాల్లో అమ్మని చూస్తుంటే నా గుండెల్లో గర్వం లాంటిది రెపరెపలాడుతుంటుంది. ఇంతమంది మనస్తత్వాలని ఇంత సులభంగా అర్థం చేసుకోగలిగిన అమ్మ ఇంట్లో ఉన్న నన్ను, మా నాన్నని ఎందుకు అర్థం చేసుకోలేదు? లేక మేమే ఆవిడని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నామా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అమ్మ చాలా సమర్థురాలు. నేనెప్పుడూ కాదనను. నా మీద ఆవిడికి ఆపేక్ష లేదని కూడా నేను అనను. కానీ అమ్మ చూపించే ఆపేక్ష కేవలం మాకు బాధ్యతగా కనిపిస్తుంది. మా నాన్న అలా కాదు. ఆయనకి యావత్ ప్రపంచం నేనేమో అనిపించే సమయాలు చాలా ఉన్నాయి. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.